సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసుల ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేసింది సిట్. ఇప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన కొంతమందికి నోటీసులు ఇచ్చారు అధికారులు. ఇవాల్టి నుంచి నోటీసులు అందుకున్న ఒక్కొక్కరును విచారించనున్నారు. డ్రగ్స్ దందాల కీలక నిందితుడిగా చెప్తున్న కెల్విన్ కాల్ లిస్ట్ ఆధారంగా ప్రశ్నించనున్నారు సిట్ అధికారులు. ఇంకోవైపు కేసుల ఎంత పెద్దవారైనా వదిలేది లేదంటున్నారు హోంమంత్రి నాయిని. టాలీవుడ్ ను షేక్ చేస్తున్న డ్రగ్స్ కేసు విచారణను సిట్ మరింత స్పీడప్ చేసింది. ఇవాల్టి సంధి డ్రగ్స్ దందాతోని లింకులున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ ప్రముఖులను విచారించనుంది సిట్. ఈ వ్యవహారంలో మొత్తం 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులిచ్చింది. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల దాకా విచారించనుంది ఎక్సైజ్ శాఖ కార్యాలయ ప్రత్యేక అధికారుల టీం. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 12 మందికి ఎప్పుడు విచారణకు రావాలో నోటీసుల్లో చెప్పారు అధికారులు. అటు ఒక్కో రోజు ఒక్కొక్కరినే విచారించనున్నారు అధికారులు. ఈ వ్యవహారంలో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ను మొదట విచారించనుంది సిట్. హైదరాబాద్ నాంపల్లిలోని ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యాలయంలోని 5వ అంతస్తును విచారణకు తయారు చేశారు అధికారులు. जो भी ऐसे गलत काम करता उनको छोड़ने का नहीं है. हमारा गवर्नमेंट फैसला किया, हमारा सीएम साहब फैसला किए, ये सब करने वालों को सख्त कदम उठा के बिल्कुल सजा देने का काम करेंगे. हमारा सीएम साहब बोले हमारा पार्टी के लोग भी है तो मत छोड़ो बोले. मंत्री भी हो, एमएलए हो, कोई सिनेमा एक्टर हो, बड़े बड़े आईएएस ऑफिसर हो, कोई भी हो, किसी को छोड़ने का नहीं है. ये काम कोई नहीं करना चाहिए. उसको रोकने के वास्ते सब काम हो रहा. కేసులో ఎవరిని విచారించినా దాన్ని రికార్డ్ చేసేందుకు వీలుగా కెమెరాలు, ఆడియో రికార్డర్లను ఏర్పాటు చేసింది సిట్. నోటీసులు అందుకున్న వాళ్లను విచారించేందుకు ప్రశ్నలు కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ దందాల ప్రధాన నిందితుడిగా చెబుతున్న కెల్విన్ నుంచి సేకరించిన మొబైల్ కాల్ డేటా ఆధారంగా ప్రశ్నలు అడుగుతారని తెలుస్తోంది. ఎన్ని కాల్స్లా ఏ సెలబ్రిటీస్ డ్రగ్స్ మాఫియాతోని ఎంతసేపు మాట్లాడారనే దాని మీద ఆరా తీయనున్నారు అధికారులు. ఇక పైసా వసూల్ సినిమా షూటింగ్ లో ఉన్న పూరి జగన్నాథ్ విచారణకు వస్తారా రారా అన్నది సస్పెన్స్ గా మారింది. ఈయనతో పాటు నోటీసులు అందుకున్న వాళ్లు న్యాయ నిపుణుల్ని కలిసి సలహాలు తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో టాక్. విచారణకు పోతే లాయర్లను కూడా ఎమ్మడి తీసుకుపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక రేపు హీరోయిన్ చార్మి, ఎల్లుండి ముమైత్ ఖాన్, 22న క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు, 23న శ్యామ్ కే నాయుడు, 24న హీరో రవితేజ విచారణకు రావాలని నోటీసుల్లో చెప్పింది సిట్. ఇక 25న ఆర్ట్ డైరెక్టర్ చిన్న, 26న నవదీప్, 27న తరుణ్, 28న తనీష్, నందుల్ని విచారించనున్నారు పోలీసు అధికారులు. నోటీసులు తీసుకున్న చాలా మంది మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. డ్రగ్స్ కేసుతోని తమకు ఎట్లాంటి సంబంధం లేదంటున్నారు. ఇక డ్రగ్స్ కేసుల విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ సంపత్ చెప్తారు. గుడ్ మార్నింగ్ సంపత్, విచారణ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? క్వశ్చనర్ ఎట్లా ఉండబోతోంది? గుడ్ మార్నింగ్. డ్రగ్స్ కేసులో నోటీసులు గతంలోనే జారీ చేశారు. దానికి డెడ్ లైన్ గా 19th నుంచి 27th వరకు ఎవరైతే డ్రగ్స్ కేసులో డ్రగ్స్ కన్జ్యూమ్ చేసిన వాళ్ళు కావచ్చు, సేల్ చేసిన వాళ్ళు కావచ్చు, స్టోర్ చేసిన కావచ్చు, డిఫరెంట్ ఇష్యూస్ లో వాళ్ళకు 67 NDPS యాక్ట్ కింద నోటీసులు జారీ చేశారు. వాళ్ళంతా ఈ రోజు హాజరు కావాల్సింది. అయితే యాక్చువల్ గా 19th నుంచి 27th వరకు డెడ్ లైన్ ఇచ్చినప్పటికీ వాళ్ళు కొంతమంది నటులు మాకు ఒక పర్టికులర్ డేట్ కావాలి, దాన్ని బట్టి మేము హాజరు కావడానికి అనువుగా ఉంటున్న విషయాన్ని చెప్పడంతో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు డేట్స్ ను ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు పూరి జగన్నాథ్ అండ్ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ అట్లాగే నటి చార్మి హాజరు కానున్నట్టు తెలుస్తోంది. గతంలోనే దీనిపై ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ మాట్లాడుతూ ఇద్దరు నటులకు ఎవరైతే ముమైత్ ఖాన్, చార్మిలకు ఎగ్జెంప్షన్ ఇస్తున్నా వాళ్ళు ఎక్కడికి వచ్చి అధికారులు విచారించాలన్నా కానీ వాళ్ళకు విచారించేందుకు వాళ్ళకు అనుమతి ఇచ్చాం. ఆ ఎగ్జెంప్షన్ ను వాళ్ళు కోరారు. సో దాన్ని పరిశీలించిన తర్వాత వాళ్ళకు పర్మిషన్ కూడా ఇచ్చామని చెప్పారు. సో మొత్తానికి ఈ రోజు పూరి జగన్నాథ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనిపైన క్లారిటీ మిస్ అవుతుంది. ఎందుకంటే ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించిన అధికారులేమో వ్యక్తిగతంగా వాళ్ళు హాజరై సంజాయిషి చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి
ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారి, అలాగే అడిషనల్ కమిషనర్ ర్యాంక్ విజయ్ కుమార్ ఈ టీమ్ లో ఉంటారు. ప్రశ్నించిన టైంలో సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ప్రశ్నించడానికి నేరుగా హాజరు కావాలనేది నోటీస్ లో పేర్కొన్నాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వ్యక్తిగతంగా హాజరు కావాలనేది వాళ్ళు చెప్తున్నారు. కానీ వీళ్ళు ఏంటంటే యాక్టర్స్ వైపు కానీ ఇటు సినీ వర్గాల నుంచి మాత్రం తమ తరఫున న్యాయవాదిని పంపించే అవకాశాలు ఉన్నాయి, దానికోసం పరిశీలనలో ఉన్నామని వాళ్ళు చెప్పారు. చూడాలంటే ఈ రోజు ఫైనల్ అవుతుంది. డైరెక్ట్ గా నటులు సిట్ ముందు హాజరవుతారా, లేదంటే లీగల్ ఒపీనియన్ తీసుకొని అడ్వకేట్స్ చేస్తారు చూడాలి. ఈ విచారణ 11:30 గంటల సమయంలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టుగా అధికారులు మనకు చెప్తున్నారు. సో దీన్ని బట్టి వాళ్ళు మరో గంటన్నరలో సిట్ ఆఫీస్ కు చేరుకోవాల్సి ఉంటుంది. విచారణలో ప్రధానంగా 2-3 ఇష్యూస్ ఉన్నాయి. ఏంటంటే కెల్విన్ ఇప్పటి వరకు పట్టుబడినటువంటి కెల్విన్ ఎవరైతే ఉన్నారో ఈ డ్రగ్స్ లో ప్రధాన నిధులు ఉన్నటువంటి కెల్విన్ కాల్ డేటాలో వీళ్ళ నెంబర్లు ఉన్నాయనేది పోలీసులు చెప్తున్నమాట. వీళ్ళ వ్యక్తిగత నెంబర్లు ఉన్నాయి, వాళ్ళ సహాయకుల నెంబర్లు ఉన్నాయి. అట్లాగే వాళ్ళని విచారించిన తర్వాత డ్రగ్స్ పర్చేజ్ చేసినట్టుగా మాకు ఆధారాలు సేకరించారు. దాంతో పాటుగా వాళ్ళను డిఫరెంట్ సందర్భాల్లో కొందరైతే కెల్విన్ తో పాటుగా ముఠాలో ఉన్నటువంటి డ్రగ్స్ పెడ్లర్లను డైరెక్ట్ గా కలిసినటువంటి ఫోటో ఎవిడెన్సెస్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయంటారు. సో ఆ ఎవిడెన్సెస్ ని చూపించి కొన్ని ప్రశ్నించనున్నారు. మీకు ఎంతకాలంగా పరిచయం, డ్రగ్స్ ఎట్లా పర్చేస్ చేశారంటే చాలా విషయాల్ని, అంటే దాంట్లో డ్రగ్ పెడ్లర్ అంటే డ్రగ్స్ అమ్మకాలు కొనుగోలుకు సంబంధించినటువంటి ఇష్యూను అడగనున్నారు. దాంతో పాటుగా వ్యక్తిగతంగా ఎప్పటి నుంచి డ్రగ్స్ పర్చేస్ చేస్తున్న విషయాన్ని అడుగుతారు. అట్లాగే బ్లడ్ టెస్ట్ కూడా వెళ్ళాలని వాళ్ళు కోరే అవకాశం ఉంది. వాళ్లకు ఒకవేళ బ్లడ్ శాంపిల్స్ కోసం బ్లడ్ శాంపిల్ కలెక్షన్ కి వాళ్ళ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రికే ఎక్కువగా ఇన్వెస్టిగేషన్ టీమ్స్ పంపిస్తాయి. అది కాకుండా ఒకవేళ బయట కార్పొరేట్ ఆసుపత్రులు కానీ ఎక్కడైనా వాళ్ళు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నా వెంబడి ఎవరైనా సిక్ సంబంధించిన టీమ్ ను పంపించే అవకాశం ఉంది. సో ఇట్లాంటి రక్త నమూనాల్ని బ్లడ్ శాంపిల్స్ ని సేకరించడం సంబంధించి వాళ్ళతో మాట్లాడడం, అట్లాగే ఈ డ్రగ్స్ సేకరించినటువంటి టైం నుంచి, ఎందుకంటే 2.5 సంవత్సరాలుగా ఈ ట్రాన్సాక్షన్స్ నడుస్తున్నాయి. ఈ రోజు ఒక్కరోజు జరిగినటువంటి విషయం కాదు ఇది. 2.5 సంవత్సరాలుగా ఈ డ్రగ్స్ దందాలు, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు సేవించిన వాళ్ళు, పర్చేస్ చేసిన వాళ్ళు, అమ్మిన వాళ్ళు, స్టోర్ చేసిన వాళ్ళు, ఇట్లా డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని బేస్ చేసుకొని చేస్తారు. దాంతో పాటుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పూరి జగన్నాథ్ ని పిలిచి అడిగితే పూరి జగన్నాథ్ నుంచి మిగతా వాళ్ళకి కూడా అడిక్షన్ అయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో దాని లింకులు కూడా తీసే అవకాశం ఉంది. మొత్తానికి 10 నుంచి 12 ప్రశ్నల్ని వాళ్ళు ప్రిపేర్ చేసుకోవడం తెలుస్తుంది. 45 నిమిషాల పాటు విచారణ కొనసాగనున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఈ విచారణ టైంలో అయితే లీగల్ గా అడ్వకేట్స్ కానీ హాజరవుతారా, లేదంటే పూరి జగన్నాథ్ నేరుగా హాజరవుతారంటున్నారు. మరి కొద్దిసేపట్లో దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇంతవరకు అయితే అధికారుల నుంచి మాత్రం వాళ్ళకి ఎట్లాంటి సంప్రదింపులు జరగలేదంటున్నారు. లీగల్ అడ్వకేట్స్ కానీ ఎవరు కానీ వాళ్ళు సంప్రదించలేదు. దాదాపుగా డైరెక్ట్ గా వాళ్ళే రావడానికి అవకాశం ఉంది. వాళ్ళే రావాల్సిన అవసరం కూడా ఉంటుంది కాబట్టి NDPS 67 NDPS యాక్ట్ కింద డైరెక్ట్ గా హాజరవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళే వస్తారనేది అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ సంపత్.